బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఎన్నికల హామీలో భాగంగా పెంచిన పెన్షన్ సొమ్మును జూలై 1వ తేదీన లబ్ధిదారుల ఇంటి వద్దే పంపిణీ చేసేందుకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. ఇక ఉదయం 6 గంటల నుంచే నగదు పంపిణీ చేపట్టాలని, అలాగే తొలి రోజే 90% పూర్తవ్వాలని ఆదేశించింది. నిర్లక్ష్యంగా వ్యవహరించిన వారిపైన కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. ఇక పెన్షన్ సొమ్ముతో పాటుగా వాస్తవ పరిస్థితులను కూడా వివరిస్తూ సీఎం చంద్రబాబు సంతకంతో కూడిన లేఖను సైతం సచివాలయం సిబ్బంది అందించనున్నారు. ఉదయం 6 గంటలకే పెన్షన్దారులకు పాత బకాయిలతో కలిపి మొత్తం 7,000 రూపాయల నగదు అందజేయనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒకే రోజు 65,18,496 మంది లబ్ధిదారులకు 4,408 కోట్ల రూపాయలను పంపిణీ చేసేందుకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు ఈ కార్యక్రమంలో స్వయంగా పాల్గొని లబ్ధిదారులకు నగదు అందజేయాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. మంగళగిరి నియోజకవర్గం పెనుమాకలో ఉదయం 6 గంటలకు పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు పాల్గొననున్నారు. ఇక అనంతరం జరిగే ప్రజావేదిక కార్యక్రమంలో భాగంగా లబ్ధిదారులు అలాగే ప్రజలతో ముఖాముఖిలో పాల్గొంటారు.